ముఖ్యాంశాలు. అమెరికా విద్యార్థిపై వీసాలపై ఆంక్షలు. అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం వల్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఫాల్ సెషన్కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2. తెలంగాణ గ్రూప్ ధృవీకరణ ప్రారంభం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 2 ధృవీకరణ ప్రక్రియను మే 29 నుండి ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 3. ఆంధ్రప్రదేశ్లో గృహిణి పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు గృహిణి అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పథకం కింద ఒక మహిళకు 15,000 మంజూరు చేయాలని ఆలోచన. 4. టీడీపీ మహానాడు ఎన్టీఆర్ ఏఐ అవతార్. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన యొక్క ఏఐ అవతార్ను ప్రదర్శించారు. ఈ డిజిటల్ అవతార్ పార్టీ కార్యకర్తలతో భావోద్వేగాన్ని కలిగించింది. వినోదం. హిట్ ద థర్డ్ కేస్ నాని నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మే 29 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నరివెట్ట. టోవినో థామస్ నటించిన ఈ రాజకీయ యాక్షన్ డ్రామా చిత్రం మే 23న మలయాళంలో విడుదలై త్వరలో తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని డైలీ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.